హలో దోస్తులు, మళ్ళొక వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు అయితే మా తమ్ముడు బర్త్డే. మా అమ్మమ్మ వాళ్ళైతే మాకు చెప్పినారు, ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినారట. ఇక మేమైతే పోతున్నాం. చూడొచ్చు ఎంతగానో మొగులైందో. వాన అయితే దంచి ఇడుస్తట్టుంది. ఇక వాన పడ్డది, మేము వచ్చేసినాం. మా మామయ్య చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో వానలా. అంటే అక్కడ మొత్తం నిండిపోయిన ఉండే, క్లీన్ చేస్తున్నారు అదంతా చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకా దాంతో ఆడుతున్నారు కూడా మా మామ పిన్ని వాళ్ళు. ఇంకా మేము వెళ్ళలే, ఎందుకంటే వర్షంలో తడిస్తే మాకు ఆల్రెడీ సర్ది అయింది అందుకే. సో ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేసి మా మామయ్య చేస్తుండు. అది ఎట్లయితుందో చూడాలిగా. మా అమ్మమ్మ చెప్తుంటే అవన్నీ ఏవేవో వేసేస్తుండు. ఇక దేవుని మీదే భారం వేసి తింటాం మేము అనుకోవచ్చు. చూసుకోవచ్చు ఎట్లా కలుపుతున్నాడో. మంచిగానే చేస్తాడు అనుకుంటున్నా టేస్ట్ బట్టి. ఇక నేను పక్క నుండి మా అమ్మమ్మ చెప్పినాయి మా మామయ్యకి చెప్తున్నా. కలుపుతుండు మంచిగానే, అవన్నీ మంచిగానే చేస్తుండు. ఇక కూర ఎట్లయితుందో చూడాలి. కూర నవ్వుతున్నాము అంటే మా అమ్మకు జోక్ వేసినుండే, అందుకే నవ్వుతున్నాం. ఇంకా మా పిన్ని వాళ్ళు అయినా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఒక విషయం వేరే ఉంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ రైస్ విషయానికి వచ్చేసి మా మామయ్య చేస్తున్నాడు, కలుపుతుండు, అవన్నీ చేస్తుండు. కూర ఎట్లయితుందో అన్నం ఎట్లయితుందో చూడాలి. ఇంకా చికెన్ బిర్యానీ చేసి అన్నాడు. అమ్మ వద్దు అన్నాడు నేనైతే ఆడికే. మా అమ్మమ్మ ఇంకా మా అమ్మకి కలిసి చేస్తున్నారు. అంటే కలిసి అంటే అట్లా కాదు, మా అమ్మ చెప్తుంది, మా అమ్మ అన్నీ చేస్తుండు. కూర ఎట్లయితుందో మేమందరం అదే ఆలోచిస్తున్నాం. మా పిన్నిలు, మా మమ్మీలో అందరం, మా బాబాయ్ కూడా. మా రజీన్ బాబాయ్ అయితే రాలేడు. మొత్తం మీద అయితే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. మా చిన్నమ్మ బర్త్డే వచ్చినప్పుడు చెప్తా నేనైతే, మొత్తం ఎట్లా వేసినారు చూడండి. మాకు రివెంజ్ ప్లాన్ పక్కా చేస్తాను నేనైతే. చూసుకోవచ్చు ఎట్లా చేస్తున్నారో. వద్దు వద్దు అంటే వేసేస్తున్నారు. మా చిన్నమ్మ పక్కకైనా వేస్తూనే ఉన్నాడు. ఇంకా అట్లనే అసలు వద్దు అంటే నా హెయిర్ చూడండి మొత్తం ఎట్లయిపోయింది. మొత్తం వేస్తూనే ఉన్నాడు. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాం చూసుకోవచ్చు. అండ్ మా అమ్మమ్మ, మా మామలు, మా ఇద్దరు మామలు కలిసి కట్ చేపిస్తున్నారు. ఇంకా కట్ చేపించి తినిపిస్తున్నారు కేక్ అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజ్ అయితే నేను ఫస్ట్లో చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినా, కానీ ఇట్ వాజ్ గుడ్. మొత్తం మీద అయితే కేక్ పెట్టేసినాం. కేక్ కూడా బాగానే ఉంది. మా చిక్కి పిన్ని చూడండి ఎట్లా చేస్తుందో. మనకంటే అయితే వద్దంటున్నాడు. అయినా ఫ్యామిలీతో అందరం ఒకటేసారి కలిసి కూర్చొని తింటే ఆ మజానే వేరబ్బా.